నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణ పట్ల మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. ఓం నమః శివాయ. మంచి మోటివేషనల్ స్టోరీ. ఎప్పటిలాగే ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక రాజుగారు, మంచి రాజ్యము, చాలా పోష్గా ఉంది, అన్ని హంగులు ఉన్నాయి. అంటే రాజ్యాలు అంటే అన్నీ ఉంటాయి, కాకపోతే కొన్ని హెల్దీ కింగ్డమ్స్ ఉంటాయి. కొంచెం బాగున్న రాజ్యాలు కొన్ని, బాగున్న వాటిలో చాలా బాగా ఉన్న రాజ్యం ఇది. రాజుగారు కూడా మంచి యువకుడు, పరిపాలన బాగా చేస్తూ ఉంటాడు, ఎవరికి ఏది కావాలో చూస్తూ ఉంటాడు, అన్నీ బాగుంటాయి. ఇక ఆ రాజ్యంలో ఇది ఉంది ఇది లేదు అనేది చాలా పోషగా ఉంది కదా. సరే, చాలా బాగుంది. పక్కన ఈయనకి ఒక అంతరంగికులు ఉంటారు రాజులకి, అంటే సలహాదారులు, ఏమైనా ఎప్పుడు ఉంటారు, కూడా ఉంటారు. ఈ అంతరంగికుడు రాజుగారికి, ఈ రాజ్యం అంటే ఇలా ఉండాలి, రాజు అంటే ఇలా ఉండాలి, ఏం వైభోగం అనుకుంటాడు తను. అనుకొని రాజుకి చెప్తూ ఉంటాడు, రాజా ఏముందిలే, అది ఏముంది, ఇదేముంది, జీవితం అంటే మీది, లైఫ్ అంటే మీది, మనిషి అంటే మీరు, అదృష్టం అంటే మీది, జన్మ అంటే మీది. ఇలా రోజు రకరకాలుగా చెప్తుంటే మొదట్లో రాజుకి వినడానికి మంచిగానే అనిపించేది. పొగుడుతున్నాడు కదా, పొగడతలు ఎవరికైనా ఇష్టమే. సో పొగుడుతున్నాడు, బాగానే ఉంది. తర్వాత రాజుకి అర్థమవుతుంది, ఈ పొగడతలు కాదు, ఈ పొగడతల వెనుక ఇతనికి ఈర్ష్య ఉంది అని, జలసీ ఉంది. కేవలం ఇది పొగడత కాదు, దీని వెనక అతనికి జలసీ ఉంది అని అర్థం చేసుకొని రాజు ఏం చేస్తాడంటే, సరే ఒకరోజు భోజనానికి రా నాతో పాటు అంటాడు. అయ్య బాబోయ్, రాజుగారు నన్ను భోజనానికి పిలవడం ఏమిటి, రాజుగారితో సహా కూర్చొని రాజభోజనం తినడం, ఆహా నా అదృష్టం అనుకుంటాడు. సరే, ఆ రోజు వచ్చింది, అన్ని భోజనాలన్నీ వడ్డించబడి ఉంటాయి. అక్కడ మొత్తం అన్నీ తక్కువే ఉంటాయి, అన్నీ మొత్తం అన్నీ సెగలు వస్తున్నాయి, అన్ని రుచికరమైన వంటలన్నీ అక్కడ రెడీగా ఉన్నాయి. అది లేదు ఇది లేదని కాదు, అన్నీ ఉన్నాయి. తనకి ఇష్టం లేని మొత్తం అన్నీ A to Z అక్కడ ఉన్నాయి. ఆహా ఏమి నా భాగ్యం అనుకున్నాడు. ఏది తినాలో అర్థం కావట్లేదు. అప్పుడు తినడానికి ఉపక్రమించే ముందు రాజు అంటాడు, ఒక్కసారి ఆగు, ఇందులో ఒక పాత్రలో విషం ఉంది, ఈ వంటల్లో ఒక దాంట్లో విషం ఉంది, జాగ్రత్త అని చెప్తాడు. ఇంకేం జాగ్రత్త, అయిపోయింది సినిమా. ఇప్పుడు ఎందులో విషం ఉందో తెలియదు, ఏది తింటే పోతాడో తెలియదు. సో కాబట్టి రిస్క్ చేసి తిని విషం తగిలితే చనిపోవడం అవసరమా? కాబట్టి మానేస్తాడు భోజనం. అప్పుడు చెప్తాడు రాజు, ఇప్పుడు ఉన్నతంగా ఉండే జీవితాలు, ఉన్నతంగా ఉండేటువంటి వ్యక్తులు, మీకు కనిపించేది ఎంతసేపు వాళ్ళు గొప్పతనమే కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి, వాళ్ళకుండే రిస్కులు వాళ్ళకుంటాయి. ఇప్పుడు చెప్తాడు రాజు, నాకు శత్రురాజులతో ప్రాణాపాయం ఉంటుంది, ఆంతరంగికులతో ఇబ్బందులు ఉంటాయి, ఎవడు ఎట్నుంచి వచ్చి ఏం చేస్తాడో తెలియదు, ఈర్ష్యతో కూడుకున్న వ్యక్తులు ఉంటారు, సో అసూయతో ఉన్న వాళ్ళు ఉంటారు, ద్వేషం ఉన్న వాళ్ళు ఉంటారు, కక్షగట్టిన వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాల వాళ్ళు చారులు ఉంటారు. ఏ నిమిషంలో ఎవరు ఎలా ఉంటారో తెలియదు. కాబట్టి మీలాంటి వాళ్ళకి అది గొప్పగా కనిపిస్తుంది, కానీ ఇది ఎప్పుడూ ముళ్ళబాటే. ఆ స్థాయికి వచ్చారంటే ఎంత కష్టపడితే ఆ స్థాయికి వస్తారు. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, మీరు ఎదిగే కొద్దీ ఇలాంటి ముళ్ళ పొదలు తగులుతూ ఉంటాయి. వీళ్ళని జాగ్రత్తగా చూసుకోకపోతే మిమ్మల్ని పడేయడానికి, మిమ్మల్ని చంపేయడానికి కూడా ఇలాంటి వాళ్ళు వెనకాడరు. ఇలాంటివి మీరు మురిసిపోకండి, ఏదో పొగడతలని, ఈ పొగడతల వెనక విషం ఉంటుంది. కరెక్ట్, బాగా చెప్పారు. కాలర్స్ లైన్లో ఉన్నారు. కడప నుంచి కృష్ణ గారు నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. కృష్ణ గారు నమస్కారం. హలో కృష్ణ గారు, లైన్లో ఉన్నారండి? ఆడియో లైన్లో లేరు. కృష్ణ గారు కాల్ వినిపించండి. యా గురుగారు, కొంతమంది ఉంటారు చూడ్డానికేమో దుర్మార్గుల్లా కనిపిస్తారు, కానీ వాళ్ళు నిజంగా చాలా మాట్లాడినా, వాళ్ళతో కొన్ని రోజులు మనం సహవాసం చేసినా కానీ వాళ్ళు మంచిగా అనిపిస్తారు. కానీ కొంతమంది చాలా మంచిగా కనిపిస్తారు, కానీ వాళ్ళలో ఒక దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ స్వభావం అదంతా కూడా. సో వీళ్ళని ఎలా డిఫైన్ చేస్తారు? మనకి కంటికి కనిపించేది ఏది నిజం కాదు, మనం చూస్తున్నది ఏది కరెక్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు ప్రతి వాళ్ళు చేసేది నటనే. ఇప్పుడు నువ్వు నేను ఇద్దరు నటిస్తున్నాం, మనం జంతువులం కాదు, హ్యూమన్ బీయింగ్స్. మాట్లాడినప్పుడు ఆ ఫ్లో యథాతథంగా మాట్లాడట్లా. ఇప్పుడు కెమెరా ముందున్నాము, లైటింగ్ ఉంది, ఫ్రేమ్ చేసుకొని ఏం మాట్లాడాలో ఆలోచించి నటిస్తున్నాం ఇక్కడ.
అలాగే జీవితంలో ప్రతి వాళ్ళు కనిపించేది ఏది నిజం కాదు. ఎవరిని చూస్తున్నా అది నటన కావచ్చు, దాని వెనక ఏదైనా ఉండవచ్చు. మనం ఎవరు చెప్తే అది నిజం కాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు చాలామంది చెప్తారు రావణుడు చాలా గొప్పవాడు, రావణుడు ఆ ఒక్క సీన్ తప్పితే మిగిలిందంతా చాలా గొప్పవాడు రావణ బ్రహ్మ, ఆయనంత గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. సీతని తీసుకెళ్ళాడు కానీ ఇలా టచ్ చేయలేదు. అశోకవనంలో తీసుకెళ్ళి పెట్టాడు, ఎంత గొప్పవాడు రావణుడు, ఇలా ముట్టుకోలేదు. అరే ముట్టుకోకపోవడానికి రీజన్ 100 ఉండొచ్చు. అది చూసి నువ్వు రావణుడు గొప్పవాడని చెప్పక్కర్లేదు. రావణుడు క్యారెక్టర్ ఏంటంటే క్యారెక్టరే దుర్మార్గం. రావణుడి క్యారెక్టర్ అసలు పుట్టుకే దుర్మార్గం. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గర ద్వారపాలకులుగా ఉన్న జై విజయులు సౌనకాది మహర్షులు ఎంటర్ అయినప్పుడు లోపలికి వెళ్ళనీయకపోతే భూలోకంలో మనుషులే జీవిస్తారని శాపం ఇస్తే జై విజయులకి శ్రీ మహావిష్ణువు ఎంటర్ అయ్యి సరే శాప విమోచన చెబుతూ 3 జన్మల్లో దుర్మార్గులుగా ఉండి 3 జన్మల్లో నా దగ్గరికి వస్తారా, నాతో మంచిగా ఉండి 7 జన్మల్లో నా దగ్గరికి వస్తారా అంటే మాకు మంచి వద్దు పరమ ఏమొద్దు, దుర్మార్గులు అయినా మీతో గొడవ అయినా 3 జన్మలకే మీ దగ్గరికి వచ్చేస్తాం అంటే అప్పుడు ఒక జన్మలో హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతభక్తులు ఈ 3 జన్మల్లో వీళ్ళు వస్తారు. రావణ కుంభకర్ణాదుల్లో ఈ రావణుడు ఆయన దుర్మార్గుడిగానే పుట్టాడు. ఆయన ఉద్దేశం రాముడితో చంపబడడం. రాముడితో చంపబడడం అంటే దుర్మార్గత్వాన్ని ప్రదర్శించడం. ఇక్కడ రాముడు సీతను ముట్టుకోకపోవడానికి కారణం ఏమిటి అంటే తన మేళనుడైన నలకుబేరుడు భార్య రంభని దారిలోంచి వెళుతుండగా చూసి ఆ అమ్మాయి ఇష్టం లేకుండా అందంగా ఉందని చెరిచి బలవంతం చేస్తే స్పృహ తప్పి పడిపోయి ఉన్న భార్యను చూసిన నలకుబేరుడు ఏం జరిగిందని అడిగితే ఇలా నేను నీ కూతురు లాంటిది అని చెప్తున్నా వినకుండా దుర్మార్గం చేశాడు రావణుడు అంటే నలకుబేరుడు శాపం ఇస్తాడు. ఇక్కడి నుంచి ఏ అమ్మాయి ఇష్టం లేకున్నా నువ్వు టచ్ చేస్తే నీ తల 1000 ముక్కలైపోద్ది అని. అందుకనే రావణుడు అప్పటి నుంచి ఏ అమ్మాయిని తాకడు. అంతేగాని రావణుడు ఏం గొప్పవాడు కాదు. అలాగే మనకి కనిపించినవి కారణాలు చాలా ఉంటాయి. ఏదో ఒకటి చూసి ఒక సర్టిఫికేట్ ఇచ్చేయక్కర్లేదు. దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్ దిస్, ఏదో ఖచ్చితంగా ఉంటుంది. సో నువ్వు విజ్ఞుడవైతే ఆలోచించి నిర్ణయం తీసుకో. కనిపించేదాన్ని ఇదై నిర్ణయాలకు వెళ్ళిపోకు. రైట్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, కడప నుంచి కృష్ణ గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి గురుగారితో. కృష్ణ గారు. గురుగారు ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురుగారు నా డేట్ ఆఫ్ బర్త్ 6/12/1972 గురుగారు. డిసెంబర్ 6. అవును. ఏం చేస్తున్నారండి? నేను మామూలుగా ఎన్ఆర్ఐగా ఉన్నాను. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి మీరు? హలో. బుధవారం పుట్టినట్టు తెలుసా? లేదు గురుగారు, తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ ఆ రోజు అమావాస్య అని తెలుసా? అమావాస్య అన్నారు గురు. ఆ రోజు అమావాస్య, బుధవారము. ఈ రోజు కూడా చాలా గొప్ప అమావాస్య, చైత్ర అమావాస్య. ఈరోజు నాగబలి పూజలు రకరకాలు, నారాయణ బలి, నాగబలి, ఇవాళ అన్ని రకాల పూజలు చేసే ఒక అద్భుతమైన రోజు. తమిళనాడు, కర్ణాటకలో ఎంత గొప్ప రోజు. ఇవాళ కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని ఇవాళ అన్నీ మొదలు పెడతారు. ఉత్తర భారతదేశంలో కూడా. సో మీరు పుట్టింది అమావాస్య అండి, అది వృశ్చిక రాశి. అవునండి, అది బుధవారము అమావాస్య, వృశ్చిక రాశి, స్కార్పియో. చాలా బాగుంది సార్. ఎంతమంది పిల్లలు మీకు? 3. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎన్ఆర్ఐ అన్నారు. ఇండియా కూడా వచ్చి 10 years అయింది గురువు గారు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు 3. వెరీ నైస్. చెప్పండి. కాకపోతే ఏమంటే కన్నా మేము వచ్చినట్టు ఎట్టున్నామో అట్లే ఉన్నాం కానీ డెవలప్మెంట్ అయితే లేదు. మీరు కూడా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. భగవంతుడు ఎవ్వరికి వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఎవరైతే అవకాశాలు అందిపుచ్చుకుంటారో వాళ్లే ముందు వరుసలో ఉంటారు. ఒక్కసారి మీ చుట్టూ చూడండి, మీకున్న అవకాశాలు ఏమిటి, మీకేవి ఉపయోగపడతాయి అవి ఒక్కసారి చూడండి. ఖచ్చితంగా అవి మీకు ఉపయోగపడతాయి. మీరు చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం, పెద్దల ఆశీర్వచనం, భగవంతుని అనుగ్రహం ఉంటే ఏదైనా చేయవచ్చు. ఒక రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. త్రయోదశి, ద్వాదశి, చతుర్దశి అంటే 13 ముఖాలు, 12 ముఖాలు, 14 ముఖాలు. ఈ మూడిట్లో ఏదైనా ఒక్కటి చాలు. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం,
జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13, అది కుదరకపోతే 12 సూర్యస్వరూపము. ఇక అల్టిమేట్ రుద్రాక్ష చతుర్దశి 14 ముఖాలు, ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా, దానికి అధిపతి శని అంటే మీ జాతకానికి సంబంధించింది. సో ఈ మూడిట్లో ఏది వీలైతే అది వేయండి, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ సూర్యాపేట నుంచి కిరణ్ గారు. హలో కిరణ్ గారు, గురుగారితో మాట్లాడండి. కిరణ్ గారు నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివాయ నమః. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 5వ తారీఖు 6వ నెల 2001 గురుగారు. ఎవరిది ఇది? మా అమ్మాయి గురుగారు. మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు గురుగారు. అమ్మాయి ఏం చేస్తుందండి? ఆ రోజు పున్నమి రోజు తెలుసా? పౌర్ణమి, ఇందాక అమావాస్య, ఇప్పుడు పున్నమి. అది తెలియదు గురుగారు. పున్నమని. ఇది ధనుర్రాశి మూలా నక్షత్రం. గురుగారు ఏమంటారు? పీజీ కంప్లీట్ చేసింది. ప్రజెంట్ జాబ్ కోసం వెతుకుంది గురుగారు. ఇది ధనుర్రాశి మూలా నక్షత్రము, పౌర్ణమి, మంగళవారము. ఎస్, ఈ అమ్మాయికి ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. త్రయోదశి అంటే 13 ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇంకో క్వశ్చన్. కొంతమంది అంటే ఇతరుల జీవితాలతో ఆడుకుంటారు. వాళ్ళ అదేంటే పొట్టకూటి పైన కొట్టడం జరుగుతుంది, కానీ వాళ్ళు మాత్రం పైకి ఎదుగుతూ ఉంటారు. ప్రొఫెషనల్గా కావచ్చు, అదేంటే ఫైనాన్షియల్గా ఎదుగుతూ ఉంటారు. కానీ కొంతమంది ఆ దేవుడిని నమ్ముకొని ఉంటారు, అందరికీ మంచి చేస్తారు, ఇతరులకి చెడు తలపెట్టారు. కానీ అలాంటి వాళ్ళకి ఎదుగుదల అనేది లేనప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, అయ్యో నేనేం పాపం చేసినా, నాకెందుకు ఇట్లా ఉంది, వాళ్ళు ఇట్లా ఎదుగుతున్నారు తప్పులు చేసినా. కానీ ఇంతకు ముందు ఆన్సరే దేనికి వర్తిస్తుంది అంటే, మనకి కనిపించేదంతా నిజం కాదు. అయ్యో వాడికి ఏదో భగవంతుడు ఎక్కువ ఇచ్చాడు, వాడు దుర్మార్గుడు, నేను ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉంటాను, నాకేమిటో ఇలా ఉంది, మంచి వాళ్ళందరికీ ఇలాగే ఉంటుందేమో, తనకి దాని సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటాడు మంచివాడని. చెడ్డవాళ్ళందరూ బాగున్నారు, నేను ఎంత భగవంతుని నమ్ముకున్నా. సో ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, భగవంతుడు మన తల్లి తండ్రి లాంటివాడు. మనకు అడగంగానే అన్నీ ఇచ్చాడు. ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. నువ్వు అడిగినవన్నీ ఇచ్చేస్తే అది నిన్ను పాడు చేయవచ్చు. ఒక పిల్లవాడు ఒక బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి, ఓ పిల్లవాడు 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో ఉన్న పిల్లవాడు ఓ బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ ఇమ్మంటే వానర్ ఇస్తాడు, ఒక కైనీ ప్యాకెట్ తంబాకు ప్యాకెట్ ఇమ్మంటే ఇస్తాడు, జరదా లాంటిది ఏదైనా ఇమ్మంటే ఇస్తాడు. ఏదడిగినా వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి వ్యాపారం కావాలి. కానీ తండ్రి దగ్గరికి వచ్చి నువ్వు నాకు ఒక కైనీ ప్యాకెట్ అంటే గుట్కా ప్యాకెట్ ఇవ్వు, లేకపోతే నాకు సిగరెట్లు ఇవ్వు, లేకపోతే మందు ఇవ్వు అంటే తండ్రి ఇవ్వడు, కొట్టి పంపించేస్తాడు, తిడతాడు. సో భగవంతుడికి కూడా తెలుసు ఏది ఇవ్వాలో. నువ్వు నీకు అది పనికిరాదేమో, నిన్ను పాడు చేస్తుందేమో. ఎప్పుడు నువ్వు అడిగావని ఇవాళ నీకు అనిపించకపోవచ్చు, అది నీకు గొప్పగా అనిపించవచ్చు, తర్వాత ఇదే నేను పాడు చేయొచ్చు. కొన్ని కనిపించనివి ఉంటాయి, కొన్ని కనిపించేవి ఉంటాయి. ఇప్పుడు నీకు మందు గుట్కా సిగరెట్ పైకి కనిపిస్తున్నాయి కాబట్టి అది పాడు చేస్తుందని తెలుసుకుంటావు. కొన్ని తెలియకుండా పాడు చేసే ఉంటాయి. భగవంతుడు ఏది నీకు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు, తల్లిదండ్రులు లాంటివి. కాబట్టి కంగారు పడుకు, ఇవాళ నీకు కనిపించేది ఏది నిజం కాదు. ఏం చేసినా భగవంతుడు మంచే చేస్తాడు. ఏం జరిగినా మంచే జరిగిందని చెప్పి నువ్వు అనుకో, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. చాలా బాగా చెప్పారు. మరో కాలర్ వరంగల్ నుంచి శ్వేత గారు. శ్వేత గారు మాట్లాడండి గురుగారితో. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. మే 1, 1990 అండి. 1 మే 1990. మంగళవారం పుట్టినాడు తెలుసా అమ్మా? అవునండి. ఇది మా అమ్మాయి గురించి అండి. తనకి ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి. ఒకవేళ సాయంత్రం 5 తర్వాత పుట్టి ఉంటే మఖా నక్షత్రము, సింహరాశి.
నాకు తెలిసి ఇది ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి. అవునండి. ఏమిటమ్మా? ఇది మా అమ్మాయికి మ్యాచింగ్స్ గురించి చూస్తున్నామండి. దగ్గర వరకు వచ్చేసి ఇది చేయడం, ఒకటేమో ఓకే అయిపోయింది, మళ్ళీ క్యాన్సిల్ అయ్యింది, పెళ్లి వరకు వచ్చి కూడా ఇది అయింది. సో దాని గురించి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. అంటే మనకి ఏదైనా ఫిజికల్గా ఒక ప్రాబ్లం వచ్చి, అంటే తలనొప్పి వస్తే ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటాం, ఇమీడియట్ రెమెడీ. అలాగే గ్రహపరమైన దోషాలు వస్తే రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటే ఆయన ఐశ్వర్యానికి అధిపతి కాదు, గ్రహాలకి కూడా అధిపతి. గ్రహపరమైన దోషాలుండి ఆలస్యమైతే, అలాగే ఈ షణ్ముఖి రుద్రాక్ష, 6 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష కార్తికేయ స్వరూపము. కుడి చేతి మణికట్టుకి ఒక 40 రోజులు ఓ మండల కాలం కంటిన్యూ పెడితే కంటిన్యూ పెట్టండి, లేకపోతే ఇక్కడ కానీ ఓ 40 రోజులు. మెడలో వేయడానికి అమ్మవారి స్వరూపం 9 ముఖాలు. ఇంతే, ఖచ్చితమైన ఫలితాలు మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. ఎప్పుడు వేసుకోవచ్చు 24/7. మరో కాలర్ తిరుపతి నుంచి రమేష్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ. రమేష్ గారు, బాబు గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్తాం సార్, చెప్పండి సార్ ఎట్లుంది అది అనుకున్నాను. ఎవరిదండి? బాబు సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? తిరుపతి నుంచి. చెప్పండి. 9వ తేదీ 2వ నెల 2011 సార్. చిన్నపిల్లలకి వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లు ఏమి జాతక పరిశీలన అవసరం లేదండి. ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష వేయండి, సరిపోతుంది. ఆల్ ది బెస్ట్. ఇంకో క్వశ్చన్, బీజీలో చూస్తూ ఉంటాం అంత పెద్ద వాళ్ళు, అంటే పిఎం స్థాయి వ్యక్తులు, అలాగే సీఎంలు, పెద్ద వాళ్ళు మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని కలిసే వాళ్ళలో పెద్దవాళ్లే ఉంటారా? మామూలు వాళ్ళు మిమ్మల్ని కలిసే పరిస్థితి లేదా? నో, నాకు వ్యక్తిగతంగా ఎలాంటిది ఉండదు. వాళ్ళ వ్యక్తిగత స్థాయి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత స్థాయితో నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏమీ పుచ్చుకోను. నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత వివరాలు నేను ఎప్పుడూ అడగను. నాకు సంబంధం లేదు. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను, సంస్థ పరంగా ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా ఉండదు. వాళ్ళ దగ్గర నేను కన్సల్టేషను ఉండదు, ఎవరికి రికమెండేషను తీసుకోను, ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాంటప్పుడు వాళ్ళ వ్యక్తిగత స్థాయి నాకు సంబంధం. ఈ పెద్ద మా సంస్థ ఏమిటంటే స్క్రీన్ ఐడి ఉన్న వాళ్ళని, గుర్తించే వాళ్ళని ఫోటోలు వేస్తారు తప్ప తెలియని వాళ్ళే వేయరు కదా, అంతకు మించి ఏం కాదు. అయితే ఈ పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళు రావడం ఉండదు, ప్రోటోకాల్ నేనే వెళ్లాల్సి వస్తుంది. కొంతమంది పెద్దవాళ్ళు ఇప్పుడు దేశ అధ్యక్షుల దగ్గరికి అది వాళ్ళు ఎవరు రారు, వాళ్ళు కబురు చేస్తే మనం వెళ్ళాలి అంతే. ఇప్పుడు అలాగే నమ్మకం ఏమిటంటే చాలామందికి ఈ ఆధ్యాత్మికంగా ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఈ రుద్రాక్ష దగ్గరికి వచ్చేటప్పటికి అది రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపం, ఈశ్వరుడే ఉంటాడు. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని అర్థం. నాకు తెలిసి దీని అంటే ధర్మం పట్ల, సాంప్రదాయం పట్ల నమ్మకాలు లేని వాడు కూడా, ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు, ఒకటి లోపల పెట్టుకుందాం లేదా పూజ గదిలో పెట్టుకుందాం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకనే వాళ్ళందరూ వస్తూ ఉంటారు. వెళ్ళాల్సిన దగ్గరికి నేను కూడా ప్రోటోకాల్ పర్మిట్ చేయనప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిన చోట తప్పదు నేను వెళ్తాను. అంతకు మించి ఏమీ కాదు. వాళ్ళు ఆ పలానా స్థాయి వాళ్ళే వస్తారు. నాకు మామూలు వాళ్ళైనా ఒక కామన్ మ్యాన్తో అయినా నేను అంతసేపే మాట్లాడతాను. అంటే అక్కడ డిమాండ్ జాతకం ఏమి అడిగితే ఆ పని నేను చేస్తాను, అంత సమయం తీసుకుంటాను. అది ఎందుకంటే నాకు కన్సల్టేషనే ఉండదు. సో పెద్దవాళ్ళు ఏమిటి, చిన్నవాళ్ళు ఏమిటి, ఎవరితో అయినా ఒకే విధమైన సమయం అవసరం. ఎంత సమయం అవసరమైతే అంత సమయం. చాలాసార్లు నేను అసలు చాలా మామూలు వాళ్ళతో గంటలు మాట్లాడినవి ఉన్నాయి. కొన్ని తప్పదు, అవసరం లేకపోతే ఎంత పెద్ద వాళ్ళతో కూడా మాట్లాడను, అవసరం లేకపోతే. సో అక్కడ ఏది అవసరమైతే అదే చేస్తాను తప్ప వాళ్ళ వ్యక్తిగత స్థాయి నాకు సంబంధం లేదు. ఓకే, రైట్. మరో కాలర్ హైదరాబాద్ నుంచి కవిత గారు మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ్. ఏమిటమ్మా? గురుగారు, నేను మిమ్మల్ని కలిశాను, చూశాను, మీరు వేసిన రుద్రాక్ష వేసుకున్నాను, చాలా బాగుంది గురుగారు. ఇప్పుడు మా బంధువులు నన్ను చూసి అడుగుతున్నారు,
మరి వాళ్ళ కోసం కావాలి గురువు. ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ అమ్మా 23rd ఎంతమ్మా? జులై 23rd జులై ఆ, 1996. బుధవారము ఇది దశమి శుక్లపక్షము శుద్ధ దశమి. ఇది కృత్తికా నక్షత్రము వృషభ రాశి. ద్వాదశముఖి 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే ఏకముఖి అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. సో ఏదైనా ఒక్కటి చాలమ్మా, వచ్చాక ఖచ్చితంగా బాగుంటుంది. మిమ్మల్ని కలవాలనుకునే వారికి మీరు ఈ వారం అవైలబుల్ ఉంటారా? ఎక్కడ ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ ఈ మధ్యకాలం ప్రతి గురువారము ఈ సంస్థకి సంబంధించిన ఒక బ్రాంచ్కి అటెండ్ వెళుతున్నాను నేను. అంటే వాళ్ళు ఎవరో ఇక్కడికి వచ్చే కంటే నేను ఒక్కడిని అక్కడికి వెళ్తే నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఒక కార్యాలయానికి నేను వెళ్తాను. అంటే సపోజ్ ఇప్పుడు మీరు అక్కడ ఎక్కడైనా దగ్గరగా ఉన్నారనుకోండి, మీరు అక్కడికి వెళితే సరిపోతుంది, ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ వీక్ నేను వెళ్ళేది విజయవాడ. ఓకే, విజయవాడ కార్యాలయంలో ఉంటాను. అంతకుముందేమో విశాఖపట్నం వెళ్ళాను, ఇప్పుడు విజయవాడలో కొన్ని గంటలు ఉంటాను. అంటే మధ్యాహ్నం వరకే. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకుండా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. 2-3 పేర్లు చేయించకండి. వేరు మొబైల్స్లోంచి, వేరు సెల్ ఫోన్లోంచి. అమ్మ ఒకటి, కొడుకు ఒకటి, ఇట్లా కాకుండానమ్మా ఒక్కొక్కటే మీరు చేయించండి. 2-3 అయితే నాకేమిటంటే నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. మీరు చూస్తున్నారు, ఒక 8 సెకండ్లలో నేను జాతక పరిశీలన ఇక్కడ చేస్తాను. తిది, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మహర్దశలు ఈ 8 సెకండ్లోనే. ఓ పక్క మీతో మాట్లాడుతూ ఉంటాను, పెదాలు కదులుతూ ఉంటాయి, బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది, చేతులు కదులుతాయి, 150 స్టెప్స్ వేస్తాను ఈ 8 సెకండ్లోనే. సో అలాంటిది నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే మీ జాతకాన్ని చాలా బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. నాకు సమయం ఇవ్వండి, సంఖ్య కాదు. మీరు సంఖ్య కాదు కావాల్సిన, సమయం ఇవ్వండి, నేను బాగా అనలైజ్ చేస్తాను. విజయవాడలో ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. దూర ప్రాంతాల నుంచి ఇక్కడ రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, హైదరాబాద్లో అయితే నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ అడగండి, 2-3 అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.